నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, సబ్జా గింజలు మనము జనరల్గా ఎట్లా ఆలోచిస్తామంటే కొంచెం వేడి చేసింది అనిపిస్తే చాలు సబ్జా గింజలు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని తాగేస్తాం. సమ్మర్లో అయితే ఎక్కువగా వాడతామండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలు, ఇవాళ రేపు హాఫ్ అన్ అవర్లోనే చక్కగా అవి ఉబ్బిపోతున్నాయి, అవి తాగేస్తూ ఉంటాం. సబ్జా గింజలు ఓన్లీ వేడి అనే ఆ కాన్సెప్ట్కైనా ఇంకా మిగతా ఫలితాలు ఏమైనా ఉంటాయా దాంతో? సో ఐస్ క్రీమ్ లో వాడతారు కదా సబ్జా గింజలు, అవును. గార్నిషింగ్ కి. మీరు ఒకటి చూడండి, డెకరేషన్ పర్పస్ కోసం వాడుతున్నారు ఫలుదాలో, అంటే జర ఐస్ క్రీమ్ మంచిగా కనిపించడానికి. అవునవును. అండ్ మీరు చెప్పినట్టు వేడిగా అయింది. నాకు ఇప్పుడు వరకు గుర్తుంది, మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ ఏమో ఎక్కువ వేడి ఉన్న రోజు ఉంది అంటే సబ్జా గింజలు వాటర్ లో కలిపేసి మాకు ఇస్తుండే. ఓకే. అయితే నాకు ఇప్పుడు మీరు చెప్తే నాకు అదే గుర్తొచ్చింది. ఏంటంటే మనం వేడికని అనుకుంటాం, కానీ ఈ సబ్జా గింజల్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది ఎకనామికల్, అంటే మీకు వెయిట్ లాస్ కి కావాలంటే మీరు వాడుకోవచ్చు, మీకు షుగర్ వ్యాధి కంట్రోల్ చేసుకోవాలంటే వాడుకోవచ్చు, మీకు బీపీ రోగం కంట్రోల్ చేసుకోవాలంటే మీరు వాడుకోవచ్చు. అండ్ మల్టీపర్పస్. కానీ ఇంకోటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక బలూన్ ఉంది, ఆ బలూన్లో మీరు గాలి నింపిండ్రు. ఆ బలూన్లో మీరు ఆ గాలి నింపేసి మీరు ఏం చేసిండ్రు, ఎక్కడో పెట్టిండ్రు. బలూన్లో గాలి లేకపోతే ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది బలూన్. అవును. కానీ గాలి నింపితే పెద్దగా అయిపోతుంది కదా. అయితే ఏంటంటే కొన్ని నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు కొందరికి వెయిట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు సర్జరీ చేయించుకోవాలనుకుంటారు, బేరియాటిక్ సర్జరీ. సో అది ఇన్వేజివ్ ప్రొసీజర్. కానీ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్లు ఎట్లుంటాయంటే ఒక బలూనే మీ కడుపులో ఇన్స్టాల్ చేస్తారు అనుకోండి మీరు. ఓకే. ఆ బలూన్ ఏం చేస్తుంది, ఇప్పుడు మీ కడుపు ఇంత ఉంది అనుకోండి, ఇంత జాగా తీసుకుంటుంది, మీరు ఎంత తింటారు, ఇంతే తింటారు. నెక్స్ట్ ఫుడ్ తగ్గించేస్తాం కదా, ఎందుకంటే బలూన్ ఉంది మీ కడుపులో. ఇట్లా న్యాచురల్ బలూన్ సబ్జా గింజలు. ఏందంటే దీంట్లో ఓన్లీ ఫైబర్ ఉంటుంది ఎక్కువ, న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి మళ్ళీ, కానీ క్యాలరీలు ఉండవు, చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక గ్లాస్లో పావు గ్లాస్ నింపినరు సబ్జా గింజలు, దాంట్లో వాటర్ వేసిండ్రు. మీరు వాటర్ వేస్తే అది ఫుల్ గ్లాస్ నిండిపోతుందా? అవునా కదా? అవునండి. నిండిపోయిన తర్వాత అది మీరు సగం తిన్నారు అనుకోండి, మీరు బలూన్ పోయింది కదా మీ కడుపులో, అది నింపేస్తుంది మీ కడుపుని. దాని తర్వాత మీరు తక్కువ తింటారు. ఇది హై ఇన్ ఫైబర్, న్యూట్రిటివ్, ప్లస్ మీకు వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అండ్ షుగర్ అంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది మీరు చెప్పినట్టు, ఇప్పుడు షుగర్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం తక్కువ తింటున్నాం, ఫుడ్ తగ్గించేస్తున్నాం కదా, తక్కువ తింటున్నాం కదా, ఏమైతే ఆటోమేటికలీ మీకు వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. మళ్ళీ అదే కాదు, ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉండలేదు, దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంది. అయితే ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు సబ్జా గింజలు తిన్నారు, సగం గిలాస్ తిన్నారు, ఇప్పుడు ఏమవుతుందంటే మీరు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది కదా, అది ఫైబర్ తోటి మిక్స్ అవుతుంది. ఫైబర్ తోటి మిక్స్ అయినప్పుడు అది ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వడం కష్టం అయిపోతుంది. సడన్ గ్లూకోజ్ స్పైక్ రాదు, ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, షుగర్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఏమవుతుంది, ఆటోమేటికలీ మీకు బీపీ ఎక్కువ ఉంటే కూడా కంట్రోల్ అవుతుంది. 5 కిలోలు మీరు తగ్గితే ఒక 5 mm HG కూడా తగ్గుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరు 30 కిలోలు తగ్గినారనుకోండి, ఇప్పుడు మీరు 30 కిలో బరువు ఎక్కువ ఉంది మీది, మీ బరువు 70 kgs ఉండాలి, కానీ మీ బరువు 90 kgs ఉంది. అయితే ఆటోమేటికలీ మీ బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోతుంది. అవును. మీరు మళ్ళీ 70 kgsకి వచ్చేసిండ్రు అనుకోండి, మీ బీపీ కూడా నార్మల్కి వచ్చేస్తుంది. అట్లా మళ్ళీ ఫైబర్ ఎక్కువ ఉంది, మనకు వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, మనకు బీపీ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, షుగర్ వ్యాధికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉండడం వల్లనే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటివి. అయితే ఏమవుతుంది, ఆటోమేటికలీ ఫైబర్ మనం తక్కువ తింటాం. ఇప్పుడు ఒక 10 మందిలో మనం అందరికి వీళ్ళకి జొన్న రొట్టె తినమని చెప్తే, అరే దాని టేస్ట్ బాగుండదండి, గోధుమ రొట్టె టేస్ట్ బాగుంటుంది అంటారు. ఎందుకంటారంటే గోధుమలో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది, అది పాలిష్డ్ గోధుమ తోటి చేస్తారు, దాంట్లో ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది. కానీ జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, ఫైబర్కి టేస్ట్ ఉండదు కదా. సో వాళ్ళకే కదా ఎవరికన్నా నాలుకకి గోధుమ పిండి రొట్టి రుచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం సబ్జా గింజలు ఆల్రెడీ దానికి టేస్ట్లెస్ ఉంటాయి, అవి తినేయడం వల్ల
మనకు రుచిలో అంత మార్పు రాదు, ఎందుకంటే మనం తక్కువనే తింటున్నాం. మ్మ్. ఏది కావాలంటే అది తింటున్నాం. ఇంకో వీడియోలో నేను ఇంతకుముందు చెప్పినాను మీకు, ఏం కావాలి తినండి, కానీ ఎంత తినాలి? సగం సగం తినాలి. తినాలి. మనం సబ్జా గింజలు కూడా తింటున్నాం కదా, ఓకే, సో మనం సగమే తింటాం కదా. వెయిట్ లాస్ అట్లా మనకు అయిపోతుంది. దీంతో రైట్. కాన్స్టిపేషన్ సాల్వ్ అయిపోతుంది. కాన్స్టిపేషన్ ఎందుకు సాల్వ్ అవుతుంది? ఫైబర్ ఎంత ఉంది కదా. అవును. ఫైబర్ ఎంత ఉంటే మనకు పైల్స్ ప్రాబ్లమ్స్, ఫిషర్ ప్రాబ్లమ్స్ లేకపోతే రావు. మ్మ్. ఉంటే మనం మలం ఈజీగా బయటికి వెళ్ళడం వల్ల అవి ఇంకా అగ్రవేట్ అవ్వవు. ఓకే. అండ్ దీంతో పాటు మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాం. మ్మ్. ఒకవేళ పేషెంట్స్ చాలా మందికి చెప్తాం ఇట్లా సబ్జా గింజలు తినుమనేసి. మ్మ్. సో దీంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాం. హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మెటబాలిజం పెరుగుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది, షుగర్ కూడా తగ్గుతుంది, బీపీ కూడా తగ్గుతుంది పేషెంట్లో. ఓకే. సో మల్టీపర్పస్ అన్నమాట. సబ్జా గింజల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లా అంటే సబ్జాతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అన్ని బెనిఫిట్స్ చెప్పారు, ఎక్కువ మోతాదు కొంతమంది ఇన్ని తీసేసుకుంటారండి. సబ్జా గింజలు మ్మ్. మనం ఏమన్నాం? హై ఇన్ ఫైబర్. మీరు స్టార్టింగ్ లో వీడియోలో ఒక మాట చెప్పారు, ఒక అరగంట దాన్ని నానబెట్టేసి పెడితే అది ఫుల్ అయిపోతుంది. అవును. ఎందుకంటే ఫైబర్ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. కానీ కొందరు ఏం తప్పు చేస్తారంటే, అరే సబ్జా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఎవరి దగ్గర ఉంది టైం, అవును. డైరెక్ట్ ఆ గింజలు నోట్లో వేసుకొని నీళ్లు కూడా తాగేటోళ్ళు ఉన్నారు. ఓ, అంటే ఒక 15 నిమిషాలు కూడా ఆగే ఓపిక లేదు వాళ్ళకు. వాటర్ నింపుతారు, తినుడు స్టార్ట్ చేస్తారు అట్లనే. మ్మ్. అప్పుడు ఏమవుతుంది? ఆ గింజలు ఉబ్బిపోలేదు కదా బయట, అవి మీ కడుపులో పోయి ఉబ్బిపోతాయి. ఓకే. అయితే మీరు ఇంత తిన్నారు, అవి మీ కడుపులో పోయి ఉబ్బితే ఏమవుతుంది? కడుపు ఫుల్ అయిపోయినట్టు టైట్ అనిపిస్తుంది, కొందరికి ఛాతీలో నొప్పి అవుతుంది. అప్పుడు మ్మ్. ఆ తప్పు చేయకండి. మీరు మినిమం ఎంతసేపు నానబెట్టుకోవాలంటే? ఒక 15-20 మినిట్స్ మినిమం నానబెట్టుకోవాలి. మీకు అర్థం అవుతుంది అది మొత్తం ఊబిందా లేదా అనేసి. సో అట్లా అయిన తర్వాతనే మీరు తీసుకోండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ సబ్జా గింజల్లో. ఆహా. ఇప్పుడు మీరు వెయిట్ లాస్కి వాడినా, షుగర్ వ్యాధికి వాడినా, ఏంటంటే మలబద్ధకంకి కూడా వాడినా, మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఎస్, మీకు ఎట్లా వెయిట్ తగ్గుతుంది? ఎందుకంటే ఇప్పుడు క్యాలరీలు మీరు సగం చేసేస్తున్నారు, కానీ ఉన్న ఫ్యాట్ని బర్న్ చేయాలంటే మీకు ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా. సో దానికోసం మినిమం బ్రిస్కో కన్నా ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ తోటి స్టార్ట్ చేయండి. దాన్ని 45 మినిట్స్ 1 అవర్కి తీసుకోవండి 3 నెలల్లో. ఇప్పుడు నేను డైలీ 1 అవర్ వాకింగ్ చేయమని చెప్తాను, 2 రోజులు చేస్తాడు మనిషి, అరే కాలు నొప్పి అవుతుంది ఎవరు పోతాడు అని పడుకుంటాడు 3rd డే. లేకపోతే ఇప్పుడు ఇంకో బహానా కూడా వచ్చేసింది జనాలకు, ఏంది? వర్షాకాలం స్టార్ట్ అయింది, డైలీ 6:30కి లేవ, అరే చిట్కలు పడుతున్నాయి, వద్దు ఇవాళ రేపటి నుంచి పోదాం. ఆ రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వర్షాకాలం అయిపోయిన తర్వాత వస్తుంది, ఎందుకంటే అప్పటికి ఇంకో 10 కిలోలు పెరిగిపోతాం మనం. సో మీరు ఇంత సబ్జా గింజలు తింటున్నారు, జీలకర్ర నీళ్లు తీసుకుంటున్నారు, లెమన్ వాటర్ తీసుకుంటున్నారు, ఎన్నో హోమ్ రెమెడీస్ చేస్తున్నారు, కానీ మీరు ఆ హోమ్ రెమెడీస్ చేసినాక దాని ఎఫెక్ట్ కూడా బాడీ మీద ఎప్పుడు ఉంటుంది? మెటబాలిజం ఫాస్ట్ అవ్వడానికే తీసుకుంటున్నాం. మెటబాలిజం ఫాస్ట్ అవ్వడానికి ఇవి తీసుకుంటున్నారు, హోమియోపతి వైద్యం తీసుకుంటున్నారు, కానీ అది బర్న్ అవ్వాలంటే మీరు నడవాలి. బండిలో మనం పెట్రోల్ వేసి పెడతాం, దాని మైలేజ్ తక్కువందా ఎక్కువందా మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ పెట్రోల్ కాలిపోతేనే మనకు తెలుస్తుంది. సో మన బాడీలో ఉన్న ఫ్యాట్ కాలాలంటే మనం నడవాలి. బండి నడుస్తేనే పెట్రోల్ అయిపోతుంది బండిలో. సో అట్లా. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ మేడం.